ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తా ఉన్నారు. రైతుల చేతిలో వెన్నముద్ద పెట్టినట్టు పెట్టి రైతుల చేతులలో వాళ్ళ కష్టానికి ముళ్ళు గుచ్చే విధంగా ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చి వ్యాపారులను మాత్రమే పెద్ద పెద్ద బడా కంపెనీలను కార్పొరేట్ కంపెనీలను వ్యవసాయ క్షేత్రంలోకి తీసుకొచ్చేటువంటి కుట్రలో భాగంగానే గత పార్లమెంట్ సమావేశాల్లో 3 బిల్లులు తీసుకురావడం జరిగింది. దానికి నిరసనగా అదే విధంగా రైతులు ఒక దిక్కు కరోనా కాలంలో కష్టంతో ఉంటే మరి ఆ రైతుల మీద ప్రజల మీద ఒక దిక్కు ఎల్ఆర్ఎస్ పేరుతోటి మరి వసూలు పెట్టడమే కాకుండా ఈ రోజు సన్నధాన్యం వేయండి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు సన్నధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు వరకు కూడా ఇంకా కొనుగోలు సెంటర్స్ ఎక్కడ స్టార్ట్ కాలేదు. పైగా సన్నధాన్యానికి కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ, మరి పెట్టుబడి కూడా ఎక్కువ. అదే విధంగా అకాల వర్షాలు పడి కూడా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. కాబట్టి మద్దతు ధర కింటాకు 2500 రూపాయలు చెల్లించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా మరి అకాల వర్షాలకు 2 సార్లు ఆగస్టులో గానీ మొన్న గానీ కురిసినటువంటి వర్షాలకు పెద్ద ఎత్తున మా ములుగు జిల్లా రైతాంగము, ములుగు నియోజకవర్గ రైతాంగం కూడా పంట నష్టపోవడం జరిగింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీలో మాట్లాడదామంటే అవకాశం ఇవ్వలేదు. లాస్ట్ ప్రగతి భవన్ ముందుకు పోయినా కూడా మమ్మల్ని అరెస్ట్ చేసినటువంటి సందర్భం మీకు అందరూ తెలుసు. కాబట్టి గతంలో కూడా 2 సార్లు ఇదే ప్రాంతంలో ఇక్కడే మేము నిరసన తెలియజేసినాం. ఈ రోజు కూడా రాష్ట్ర కమిటీ మరి సెంట్రల్ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా అదే విధంగా స్థానికంగా ఉండేటువంటి రైతుల యొక్క ఆవేదనను అర్థం చేసుకుని ఈ రోజు ఈ యొక్క నిరసన ర్యాలీని ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తాం. ఆల్ ఇండియా లెవెల్లో ఈ రోజు మరి ర్యాలీలు పిలుపునిచ్చారు. ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ బిల్లులు ఉన్నాయో కేవలం బడా కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే ఉపయోగపడుతుంది. పంట పండించే మట్టి పిసికేటువంటి రైతాంగాన్ని మట్టిలో కురిపేసేటువంటి బిల్లులు కాబట్టి దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతుంది. సేమ్ టైంలో లోకల్ గా ఉండేటువంటి సమస్యలు ఆ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు ఇచ్చిన పిలుపుతో పాటు ఇక్కడ కూడా సన్నధాన్యానికి 2500 మద్దతు ధర, కాటన్ కూడా మరి ప్రభుత్వం చెప్పింది కేసీఆర్ గారు మీరు పత్తి వేయండి, మీరు సన్నధాన్యం వేయండి అని చెప్పి, అదేవిధంగా మీరు పప్పు దినుసులు వేయండి అని చెప్పి వాటికి ధర లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి గిట్టుబాటు ధర కల్పించాలి, మద్దతు ధర కల్పించాలన్నటువంటి డిమాండ్ తోటి మేము ఈ రోజు మా ములుగు జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి మోసపూరిత విధానాలను రైతాంగం ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చేతిలో వెన్న పెట్టినట్టు పెట్టి ఆ వెన్న ముద్దలో ముళ్ళు గుచ్చుతున్నటువంటి పరిస్థితిని కూడా రైతులు అర్థం చేసుకోవాలి. తేనె పూసిన కత్తి లాంటి చట్టాలు విధానాలతోటి రైతులను మోసం చేస్తా ఉన్నారు. ఈ రోజు ఏమన్నా అంటే నేను కిసాన్ బచావో అని ఆయన అంటాడు, రైతులను రాజీ చేస్తానని ఈయన అంటాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయనేమో 3 బిల్లులు తెచ్చి ఏకంగా వ్యవసాయ క్షేత్రంలో డైరెక్ట్ గా కార్పొరేట్ కంపెనీలను దించి కార్పొరేట్ కంపెనీల అభిప్రాయం మేరకు మాత్రమే వ్యవసాయం నిర్వహించాలని మోడీ గారు చేస్తుంటే, మరొక దిక్కు రాష్ట్ర ప్రభుత్వం మీరు ఈ పంట వేయండి ఆ పంట వేయండి అని సన్నధాన్యాలు వేయండి అన్నాడు, కాటన్ ఏమన్నాడు. వేసిన తర్వాత ఒక దిక్కు తెగుళ్లు, పాడికేమో సన్నధాన్యానికేమో ఎర్ర తెగుళ్ళు వచ్చింది, కాటన్ కేమో ఎర్ర గులాబీ తెగుళ్ళు వచ్చింది. ఆ రకంగా నష్టపోవడం కాకుండా వర్షాలకు కూడా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. మరి ఇవన్నిటికి కూడా నష్టపరిహారం ఇవ్వాలి. ధాన్యానికి సన్నధాన్యానికి కూడా 2500 మద్దతు ధర ఇవ్వాలి. కాటన్ కు 8000 మద్దతు ధర కల్పించి రైతులను మరి ఆదుకున్నప్పుడే ఈ ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించినట్టు తప్ప కేవలం మాటలలో కోటలు చేసి ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో రైతులను ఆత్మహత్యలకు బలి చేసే విధంగా ఉంది. అదే విధంగా మా ములుగులో గత ఆగస్టు 15 నుంచి పెద్ద ఎత్తున వర్షాలు పడితే ఈ రామప్ప చుట్టుపక్కల గాని, అదే విధంగా మొన్న కురిసినటువంటి భారీ వర్షాలు మంగపేట, ఏటునగరం, తాడవాయి, కన్నాయగూడెం
మరి గోవిందరాపేట, ములుగు, వెంకటాపురం, కొత్తగూడ, గంగారం, అదే విధంగా వాజేడు, వెంకటాపురం ఈ ప్రాంతాలన్నింటి కూడా మరి ఆగస్టులో కురిసినటువంటి వర్షాలతో పాటు సెప్టెంబర్లో కురిసినటువంటి వర్షాల మూలంగా కూడా పెద్ద ఎత్తున పంటలు నష్టపోయినాయి. పంట మొత్తం నేల రాలింది. ఒక దిక్కు ఎర్ర తెగులు, ఎర్ర గులాబీ తెగులు, ఈ రకంగా పంటలు